20-30 ఏళ్ల పాటు పత్రికలకు ప్రాధాన్యం కొనసాగుతుందని, ప్రజల్లో దినపత్రికలపై విశ్వసనీయత ఉందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ అన్నారు. బెంగళూరులో 3 రోజులుగా జరుగుతున్న బుక్ బ్రహ్మ సాహితీ ఉత్సవాల్లో కె శ్రీనివాస్, పలువురు సాహితీవేత్తలు, రచయితలు, భాషాభిమానులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మీడియాలో సాహిత్య ప్రభావం అనే అంశంపై చర్చాగోష్ఠిని నిర్వహించారు. to literature, like in Kannada we had మ్యాగజైన్లలో ఎక్కువ సాహిత్యంతోనే సాగేవని, కోవిడ్ తర్వాత మ్యాగజైన్లు బాగా తగ్గుముఖం పట్టాయని కె శ్రీనివాస్ అన్నారు. పత్రికల్లోనూ 50% స్థలాభావం ఏర్పడిందన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక 1960లో ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రారంభమైందని, ఆంధ్రజ్యోతిలో సాహిత్యానికి నిరంతరం ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మాతృభాషలో ఎప్పటికీ మార్పు ఉండదన్నారు. బెంగళూరులో నిన్నటి నుంచి ఈ బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్ 3 రోజుల పాటు జరుగుతుంది. దక్షిణాది భాషల అన్నిటి నుంచి సాహిత్యకారులు, సాహిత్యాభిమానులు, పబ్లిషర్స్ అందరూ ఈ ఫెస్టివల్ కి వచ్చారు. తెలుగు నుంచి, ప్రింట్ మీడియా నుంచి ఆంధ్రజ్యోతి ఫెస్టివల్ కి మీడియా పార్ట్నర్ గా ఉంది. ఇది దక్షిణాది భాషల మధ్య, భాషలు మాట్లాడే వాళ్ళ మధ్య, సాహిత్యకారుల మధ్య ఒక సత్సంబంధాలను ఏర్పాటు చేయడానికి, పరస్పర ఆదాన ప్రదానాలను పెంచుకోవడానికి, సమస్యలు పుస్తక ప్రచురణలో ఉన్న సమస్యలను చర్చించుకోవడానికి, పరిష్కరించుకోవడానికి ఒక వేదికలాగా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. దీంట్లో రకరకాల అంశాల మీద ప్యానల్ డిస్కషన్ జరుగుతున్నాయి, మెయిన్ డిస్కషన్స్ జరుగుతున్నాయి, సాహిత్య చర్చలు వేరు భాషల్లో జరుగుతున్నాయి. తర్వాత ఏ భాషకు ఆ భాష కూడా చర్చలు జరుగుతున్నాయి, విడిగా ప్యానల్స్ చర్చలు జరుగుతున్నాయి. ఒకటి, మన భాషను మనం కాపాడుకోవాలి. బోధనా భాషగా ఏదో ఒక స్థాయిలో తెలుగు ఉంటట్టు చూస్తేనే రేపు పొద్దున భవిష్యత్తులో తెలుగు చదివేవాళ్ళు, పత్రికలు చదివేవాళ్ళు, పుస్తకాలు చదివేవాళ్ళు, తెలుగులో విజ్ఞానాన్ని తెలుసుకునేవాళ్ళు, సాహిత్యాన్ని చదివేవాళ్ళు అందరూ ఉంటారు. కాబట్టి మొత్తం సమాజం ఆలోచించాల్సిన విషయం, కేవలం సాహిత్యానికి సంబంధించిన విషయం కాదు ఇది. తెలుగు మన జీవితంలో, మన మాతృభాషను మన జీవితంలో ఎట్లా కాపాడుకోవాలి, ఆ కాపాడుకోవాలనేటువంటి ఆలోచన కూడా, దాని గురించి కూడా ఇక్కడ చర్చ జరిగింది. అది మన అందరం కూడా చర్చించాల్సిన విషయం.